మిత్రులారా నమస్కారం. మీకందరికీ తెలుసు, ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్ భారతదేశంలో కాబోతున్నాయి. ఈ సెంచరీది అతిపెద్ద ఎలక్షన్, చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబోతుంది. ఈ ఎలక్షన్ ఎలా ఉందంటే, మన హిస్టరీలో ఇది ఒక పెద్ద ఎలక్షన్ కాబోతుంది. ఎలక్షనే కాదు, పెద్ద ఎలక్షన్ కాదు, ఇది మన జీవితంలో లాస్ట్ ఎలక్షన్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది రెండు ఐడియాలజీల మధ్యలో ఈ ఎలక్షన్ జరగబోతుంది. ఒకటేమో నాథురామ్ గోడ్సే ఆయన ఫాలోవర్స్, రెండోది మహాత్మా గాంధీజీ ఫాలోవర్స్ మధ్య ఈ ఎలక్షన్ కాబోతుంది. ఈ ఎలక్షన్ తర్వాత మన కాన్స్టిట్యూషన్ మిగలదు, డెమోక్రసీ ఉండదు, ఈ దేశంలో మానవత్వం కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే పాత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము, అలీబాబా చాలీస్ చోర్ గవర్నమెంట్ నడిపిస్తున్నది. ఈ గవర్నమెంట్ దొంగలు, లుటేరులు, వాళ్ళు రుబాబుతోటి షాను షౌకత్గా తిరుగుతున్నారు రోడ్ల మీద. ఎవరైతే మర్డరర్స్ ఉన్నారో, ఎవరు రేపిస్ట్ ఉన్నారో వాళ్లకు పూలదండాలతో స్వాగతం చేస్తున్నది ఈ గవర్నమెంట్ వాళ్లకు మిఠాయిలు కూడా పంచుతున్నారు. వాళ్లకు వెల్కమ్ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారని వెల్కమ్ చేస్తున్నారు. ఎవరైతే మన రైట్ గురించి కొట్లాడుతున్నారో వాళ్లకు జైల్లో నింపేస్తున్నారు. మన కిసాన్ అంటే ఫార్మర్స్కి గోళీలు ఫైరింగ్ చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళకు ఫైరింగ్ చేసి చంపేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళ ఇండ్ల మీద బుల్డోజర్లు నడిపిస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు జైల్లో వేసేస్తున్నారు. ఎవరైతే తడిపారు ఉన్నారో, ఎవరైతే మర్డరర్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్స్టిగేట్ చేస్తారో, వైలెన్స్ ఇన్స్టిగేట్ చేసేవాళ్ళు, ఎవరైతే ఇది వైలెన్స్ చేపిస్తున్నారో అట్లాంటి వాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ టికెట్లు ఇస్తున్నారు. వాళ్లకు పోలీస్ సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా లభిస్తున్నారు. ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో, ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు దేశం వదిలేసి పారిపోవడానికి వాళ్లకు ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎవరైతే దేశభక్తులు ఉన్నారో, ఎవరైతే దేశం గురించి చనిపోయినారో వాళ్లకు మాత్రము వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నారు. ఎవరైతే దొంగలు, పాపాత్ములు ఉన్నారో వాళ్ళ పాపాలన్నీ మాఫ్ చేస్తున్నారు. పార్టీలో జాయిన్ చేస్తే వాళ్ళ పాపాలన్నీ క్షమించి వాళ్లకు మంచి మంచి పోస్టులు ఇస్తున్నారు. ఎవరైతే వాళ్ళ మాటలు వినరో వాళ్లకు సిబిఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ దాడులతోటి బెదిరించి వాళ్లకు ఎలక్షన్ బాండ్లు వసూలు చేసి వాళ్ళ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో, మహంగాయి చాలా పెరిగిపోయింది. పెట్రోల్, గ్యాస్, డాలర్ రేట్లు ఇవి 100కు దాటిపోయింది. ప్రిన్స్ శోభరాజ్ మరి తడిపార్ ఇద్దరు కలిసి గల్లీ తిరిగి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు. నేనేమంటున్నానంటే అబ్కీ బార్ బీజేపీ సంసద్కే బాహర్, సంసద్లో ఉండద్దు, నా రహే బాన్స్ నా బజే బాన్సురి. వాళ్ళు సంసద్లో కూడా రాకుండా మనం చేయాలి. అందుకే మన మిత్రులారా, మన బ్రదర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మీ ఓటుని ఇండియా కాంగ్రెస్ని, ఇండియా అలయన్స్ని ఓటు వేయండి. ఒకవేళ మీరు వేయకుంటే ఈ దేశము ఇక మిగలదు, నాశనం అయిపోతుంది. మన కాన్స్టిట్యూషన్, మన డెమోక్రసీ ఒక చరిత్రగా మారిపోతుంది. హిందుస్థాన్ కాన్స్టిట్యూషన్ మనం రక్షించాలంటే, మానవత్వానికి రక్షించాలంటే మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి, లేకుంటే ఇండియా అలయన్స్కి వేయండి. ఈ అలీబాబా చాలీస్ చోర్ సర్కార్కి వేయకండి. ఈ అలీబాబా చాలీస్ చోర్ వాళ్ళు మన వాళ్ళు నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకు ఏమన్నా నైతిక ఇది ఉందా, వాల్యూ ఉందా?
వాళ్ళు అసలు మాట్లాడగలుగుతారా నెహ్రూ ఫ్యామిలీ గురించి? వాళ్ళు మన ఇండిపెండెన్స్ ముందు కానీ ఇండిపెండెన్స్ తర్వాత కానీ దేశానికి ఎంతో వాళ్ళు ప్రాణాలతోటి వాళ్ళు సేవ చేస్తున్నారు. మన ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, దేశం గురించి చనిపోయారు. నేను అడుగుతున్నాను, మన మోదీ గారు కానీ, మన అమిత్ షా గారు కానీ, వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక్క మెంబర్ కూడా దేశం గురించి చనిపోయిందా, షహీద్ అయిందా అని నేను ప్రశ్న అడుగుతున్నాడు. మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి గురించి కూడా మాట్లాడతారు. హైదరాబాద్లో మనం అందరికీ తెలుసు, కహా నిజాం అలీ, కహా ప్యాస్ కి ఢిల్లీ. వీళ్ళు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంత మాట్లాడే అంత వీళ్ళకు ఇది ఉందా, స్టేటస్ ఉందా అని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారు ఒక మానవత్వానికి ఒక ఇది ఉంది, సింబల్ ఉంది ఆమె. రాహుల్ గాంధీ గారు నిజంగా ఆజ్కా రామ్, ఈ నాటి రాముడు అని నేను అనుకుంటాను. ఈ రావణుడు వాళ్ళిద్దరి గురించి మాట్లాడే ఇది ఉందా, ఆయనకు నైతిక హక్కు ఉందా, ఆయనకు కనీసం ఇది ఉందా అని నేను అడుగుతున్నాను. అందుకే నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే, మీరు మీ ఫ్యామిలీ, మన యంగ్స్టర్స్ మన ఇంట్లో ఉన్న ఫస్ట్ టైం ఓటర్స్ అందరికీ తీసుకొని మీరు మ్యాక్సిమం ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి, ఇండియా అలయన్స్కి వేయించండి. వేయించి ఈ దేశానికి రక్షించండి. ఒకవేళ మీరు ఇవ్వకుంటే ఇది మీ జీవితంది, ఈ దేశానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షన్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఓటేస్తే ఈ రాక్షస రాజ్యం నుంచి మీరు బతికించినట్టు ఉంటుంది. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.